అందరికీ నమస్కారం. మన టైలర్ నోట్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే బేసిక్ నాట్స్ అన్నమాట. సో ఒక్కొక్క డిజైన్‌కి ఒక్కొక్క నాట్స్ వేస్తుంటాం కదా! ఆ నాట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం చేయబోయే దాంట్లో బేసిక్ నాట్స్, స్క్వేర్ నాట్స్ అండి. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 థ్రెడ్స్ తీసుకోండి. ఆ 2 థ్రెడ్స్ కూడా ఒక థ్రెడ్ సమానంగా పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా తీసుకొని ఈ సమానంగా ఉన్న దాన్ని పైనుంచి ఇలా లోపలికి తీసుకోవాలి. ఈ స్క్వేర్ నాట్స్లో ఏంటంటే 2 థ్రెడ్స్ పడతాయండి. 2 థ్రెడ్స్ కూడా సేమ్ నేను వీడియోలో చూపించినట్టుగానే మీరు తీసుకోవాలి. సో సెకండ్ థ్రెడ్ కూడా మీరు ఇలాగే తీసుకొని దాన్ని హాఫ్ చేసి దీని పైనుంచి కిందకి లోపలికి లాక్ చేసుకోవాలి. రెండు దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు మనం స్క్వేర్ నాట్స్ వేసుకున్నామండి. ఈ 4 థ్రెడ్స్ కూడా మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక్కొక్క థ్రెడ్ వస్తుంది. మిడిల్లో 2 థ్రెడ్స్ వస్తాయి. సో ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న థ్రెడ్స్ మనం నాట్స్ వేసుకుంటూ రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ థ్రెడ్ ఇలా మీరు పెట్టుకొని ఈ కింద థ్రెడ్స్ 2 థ్రెడ్స్కి కూడా ఈ థ్రెడ్ కింద వైపు నుంచి పైకి రావాలి. నేను ఎలా వేస్తున్నానో ఆ డైరెక్షన్లోనే మీరు చూసుకోండి. ఇది ఇలా వేసుకున్నారు కదా, ఇదే ఫస్ట్ మనం డైరెక్షన్ ఎలా వేసుకున్నాం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ కింద నుంచి ఇలా పైకి తీసుకొని దాన్ని టైట్గా లాక్ చేయాలి. చూసారు కదా, ఇలా రావాలి మనకి. ఇలా టైట్గా లాక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ మీదకి రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ పెట్టుకొని ఈ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ ఈ కింద నుంచి ఈ హోల్ ద్వారా బయటకు రావాలి. అప్పుడు చూడటానికి మనకి ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నాట్స్ అనేవి మనకి క్లియర్గా తెలుస్తాయి. సేమ్ ఆ నాట్స్ అలా కంటిన్యూ చేసుకోవటం.
ఇప్పుడు మనం 4 థ్రెడ్స్తో స్క్వేర్ నాట్స్ ఎలా వేయాలో చూద్దామండి. ఇలా 4 థ్రెడ్స్ తీసుకొని ఫస్ట్లో నేను మీకు చూపించినట్టుగా ఆ స్టిక్కి మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే తీసుకుంటున్నానో ఫస్ట్ 2 థ్రెడ్స్ కూడా ఈ లెఫ్ట్ ఉన్న థ్రెడ్ తీసుకొని దానిపైన రైట్ ఉన్న థ్రెడ్ పెట్టి ఆ రైట్ థ్రెడ్ కింద నుంచి హోల్ మధ్యలోంచి బయటికి రావాలి. ఇలా పైకి టైట్గా చేసుకొని నెక్స్ట్ ఆపోజిట్లో రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి వేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ థ్రెడ్ మీద పెట్టుకొని ఈ కింద నుంచి హోల్ ద్వారా బయటికి రావాలి. ఇదే ప్రొసీజర్ అండి. మరీ టైట్గా వేసుకోకూడదు, అలానే మరీ లూజ్గా వేసుకోకూడదు నాట్స్ అనేవి. ఇప్పుడు ఇంకో 2 థ్రెడ్స్ కూడా తీసుకొని సేమ్ మనం ఇటువైపు ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా అలానే వేసుకోవాలి 4 థ్రెడ్స్తో కలిపి. ఇప్పుడు ఇటువైపు కూడా అయిపోయింది కదండి. ఈ చివర 2 వదిలేసి మిడిల్లో ఉన్న 4 థ్రెడ్స్ తీసుకొని సేమ్ పైన ఎలా వేసుకున్నామో అలాగే 2 కలిపి నాట్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 4 థ్రెడ్స్ కూడా కలిపి మనం నాట్ వేసుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ కింద నుంచి హోల్ ద్వారా బయటికి రావాలి. ఇలా మరి టైట్ చేసుకోకూడదండి, నేను వేస్తున్నట్టుగానే మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా వేసుకున్నామో రైట్ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి.
ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ చూద్దామండి. హాఫ్ స్క్వేర్ నాట్స్. ఇవేంటంటే టూ థ్రెడ్స్ కూడా మనం స్టిక్కి లాక్ చేసుకోవాలి. ఈ హాఫ్ స్క్వేర్ నాట్స్ ఎందుకన్నామంటే స్పైరల్లా తిరుగుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్, రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ ఈ హోల్ ద్వారా బయటకు తీసుకుంటాం కదా, సేమ్ మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి మళ్ళీ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్, రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ ఈ కింద నుంచి హోల్ ద్వారా బయటకు వస్తుంది. ఇదే స్టెప్ కంటిన్యూ అవుతుంది, అందుకే హాఫ్ స్క్వేర్ నాట్ అన్నాము. ఒక్క సైడ్ నుంచి మాత్రమే మనకి వెళ్తూ ఉంటుంది, నాట్స్ వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు 5 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 నాట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు టర్న్ చేయాలండి. ఇలా టర్న్ చేసి మళ్ళీ సేమ్ నాట్స్ వేసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అంతే, ఒక్క సైడ్ మాత్రమే మనం వేసుకుంటూ వెళ్ళాలి. అది ఇలా హాఫ్ స్క్వేర్ నాట్ అంటారు దీన్ని. ఇది స్పైరల్ నాట్ లాగా ఇలా టర్న్ అవుతూ ఉంటుంది. ఒక సైడ్ మాత్రమే కదా మనం వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది డబుల్ హాఫ్ ఎడ్జ్ నాట్స్. ఇలా మనం 4 థ్రెడ్స్ తీసుకోవాలి. ఈ 4 థ్రెడ్స్ కూడా ఫస్ట్ ఉన్న థ్రెడ్ చూడండి, నేను అలా చూపిస్తున్నాను, ఇలా స్క్వేర్గా రావాలి. ఇలా స్క్వేర్గా పెట్టుకొని ఈ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ అస్సలు వదలకూడదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్స్ మాత్రమే మనకు నాట్స్ వెళ్తూ ఉంటాయి. చూడండి, చూసారు కదా, ఈ కింద నుంచి థ్రెడ్ పై నుంచి రావాలి, ఈ హోల్ లోపలికి రావాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా తీసుకున్నాం కదా, దాన్ని క్రాస్గా పెట్టుకొని ఈ కింద ఉన్న థ్రెడ్ ఇలా ఈ థ్రెడ్ పైకి వేసుకొని ఈ హోల్లోంచి బయటకు తీసుకోవాలి. మళ్ళీ సేమ్ మనకి ఒక థ్రెడ్ 2 నాట్స్ కింద వేయాలన్నమాట. సో సేమ్
మనకి క్రాస్గా వెళ్తున్న కొలది పైన మనం క్రాస్గా వెళ్తున్న కొలది పైన డిస్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుందండి. ఒక్క థ్రెడ్ మనం 2 నాట్స్ వేసుకుంటూ రావాలి. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఈ థ్రెడ్ మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్కి. ఈ కింద థ్రెడ్స్ ఉన్నవన్నీ కూడా మనకి నాట్స్ వచ్చేస్తాయి. కానీ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ ఉందో దాన్ని పైనుంచి ఇలా నాట్స్లా వస్తుంది. ఈ నాట్స్ అన్నిటికీ అదే సపోర్టింగ్ థ్రెడ్లా ఉంటుంది. ఇప్పుడు మనం 5th స్టెప్ స్టార్ట్ చేద్దామండి. ఇలా 1 థ్రెడ్ తీసుకొని సేమ్ స్టిక్కి లాక్ చేసుకొని ఇలా 2 థ్రెడ్స్ మనం విడదీసుకొని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ రైట్ సైడ్ థ్రెడ్ మధ్యలోంచి పైకి లాగాలండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ పైనుంచి వెనక హోల్లోంచి పైకి లాగాలి. టైట్గా లాగకూడదు. సేమ్ నేను వేస్తున్నట్టుగానే చూడండి. ఇదే మాదిరిగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఈ నాట్స్ని మనం హాఫ్ ఎడ్జ్ నాట్స్ అంటారు. సేమ్
ఇప్పుడు మనం వేయబోయేది 5th స్టెప్ అండి. 5th స్టెప్‌లో ఏంటంటే ఇది కొన్ని ఫ్లవర్ నాట్స్ వేసినప్పుడు బాగా యూజ్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా వద్ద అవైలబుల్‌గా ఉందండి. ఒకవేళ ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. మా వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాము. ఈ బేసిక్ నాట్స్ అనేవి మనకి చాలా వరకు యూజ్ అవుతాయండి. ఈ బేసిక్ నాట్స్ మనకి రాకపోతే మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి చేయలేమండి. సో చూసారు కదండి, ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.